Hi students, in this video I am explaining about allyl silanes. Allyl silanes are prepared from allyl halides and reaction with Grignard reagent. So to prepare allyl silanes, consider this is general reaction. RCH double bond CH CH2Cl, this is one of the allyl halide. This allyl halide are reaction with magnesium. So in this reaction, magnesium insertion takes place. We get RCH double bond CH CH2 MgCl. In this, magnesium insertion takes place. In this, we add trimethyl silyl chloride. So we get RCH double bond CH CH2 SiMe3. This is allyl silane. Okay. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ప్రోడక్ట్ ఫార్మేషన్ ఎలా జరిగిందంటే ఈ బాండ్ బ్రేకింగ్ జరిగితే కనుక గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే మనం ఎలా చెప్తాం RMgX. సో ఇది గ్రిగ్నార్డ్ రియేజెంట్ లానే ఉంది కదమ్మా. ఈ టోటల్ పార్ట్ అంతా కలిసి ఆర్ పార్ట్, దట్ ఈజ్ ఆల్కైల్ పార్ట్ అని చెప్తాం RMgX. సో RMgX గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎలా డివైడ్ అవుతుంది? R-MgCl ప్లస్. సో ఇక్కడ R మైనస్ కింద ఫామ్ అయితే కనుక మనం ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్ తీసుకుంటే కనుక దీనిలో సిలైల్ అలానే సిలికా అండ్ క్లోరైన్ బాండ్ రెండు బ్రేక్ అయితే కనుక సిలికాకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదమ్మా. సో ఇక్కడ R మైనస్ ఫామ్ అయింది, కార్బానియన్ ఫార్మేషన్. ఈ కార్బానియన్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న సిలికాతో రియాక్ట్ అయ్యి మనకి కార్బన్ సిలికా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది కూడా ఇదే కార్బన్ సిలికా బాండ్. సో ఫైనల్లీ వీ గెట్ allyl silane RCH double bond CH CH2 SiMe3. దిస్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ allyl silane. నెక్స్ట్ సింథటిక్ అప్లికేషన్స్ చూస్తే కనుక ఫస్ట్ సింథటిక్ అప్లికేషన్ ఏమని చెప్పొచ్చు అంటే ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ జరుగుతుంది అని చెప్పొచ్చు. allyl silanesని యూస్ చేస్తే కనుక ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ జరుగుతుంది. ఆ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ కూడా మనకి allyl silanes అంటే దానిలో వన్ ఆఫ్ ది డబల్ బాండ్ ప్రజెంట్ అయి ఉంది కదమ్మా. ఎలైలిక్ పొజిషన్లో డబల్ బాండ్ ప్రజెంట్ అయి ఉంది. సో ఈ ఎలైలిక్ పొజిషన్లో ఉన్న డబల్ బాండ్ దగ్గర మాత్రమే మనకి ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ జరుగుతుంది. అదే పొజిషన్ అని చెప్పచ్చు అంటే గామా కార్బన్ పొజిషన్ అని చెప్పచ్చు. ఎందుకు ఆ పొజిషన్లోనే ఎడిషన్ జరుగుతుంది అంటే కనుక మనకి ఆల్రెడీ ఆర్గానోసిలేన్స్ యొక్క ప్రాపర్టీస్ చెప్పుకున్నాం కదమ్మా. ప్రొడక్టింగ్ గ్రూప్స్గా ఫామ్ చేస్తాయి, యాక్ట్ చేస్తాయి. ఆల్ఫా కార్బానియన్స్గా యాక్ట్ చేస్తాయి, బీటా సిలైల్ కార్బోకాటయాన్స్గా కూడా యాక్ట్ చేస్తాయి. సో ఇక్కడ మనకి ఆల్ఫా కాకుండా బీటా కాకుండా గామా కార్బన్ దగ్గరే ఈ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ ఎందుకు జరుగుతుంది అంటే కనుక allyl silaneలో మనకి ఇంటర్మీడియట్ వచ్చేసరికి బీటా సిలైల్ కార్బోకేటయాన్ ఫామ్ అవుతుంది. ఈ బీటా సిలైల్ కార్బోకేటయాన్ అనేది స్టేబుల్ కార్బోకేటయాన్ అవ్వడం వల్ల అది ఇంటర్మీడియట్గా గామా పొజిషన్లో ఉన్న కార్బన్ దగ్గర మాత్రమే ఫామ్ అవుతుంది. అందువల్ల మనకి గామా పొజిషన్లో ఉన్న డబుల్ బాండ్ దగ్గర మాత్రమే ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ జరుగుతుంది ఇన్ allyl silane. ఓకే, జనరల్ రియాక్షన్ చూస్తే కనుక దిస్ ఇస్ వన్ ఆఫ్ ది allyl silane. ఈ పొజిషన్ని సిలికాకి డైరెక్ట్గా అటాచ్ చేసిన కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటాం. దిస్ ఇస్ బీటా కార్బన్, దిస్ ఇస్ గామా కార్బన్. మనకి గామా కార్బన్ దగ్గర ఎలక్ట్రోఫైల్ ఎడిషన్ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఎందుకు అంటే కనుక బీటా కార్బన్ దగ్గర కార్బోకేటయాన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ బాండ్ అనేది డబుల్ బాండ్ ఇలా పోలరైజ్ చేస్తే కనుక టువర్డ్స్ గామా కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, బీటా కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో బీటా కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తే దాన్ని బీటా సిలైల్ కార్బోకేటయాన్ అని చెప్తాం. సో గామా కార్బన్ దగ్గర కార్బానియన్ ఫార్మేషన్ జరిగింది కదా, అక్కడ ఎలక్ట్రోఫైల్ అటాక్ అనేది జరుగుతుంది. సో గామా కార్బన్ దగ్గర ఎలక్ట్రోఫైల్ అటాక్ జరిగితే కనుక ఇక్కడ న్యూ బాండ్ అనేది ఫామ్ అవుతుంది గామా కార్బన్కి అలానే ఎలక్ట్రోఫైల్కి. సో నెక్స్ట్ ఈ సిలికా కార్బన్ బాండ్ అనేది బ్రేక్ అయిందనుకోండి, అంటే ఆల్ఫా కార్బన్ అలానే సిలికా బాండ్ రెండు బ్రేక్ అయితే కనుక ఎందుకు బ్రేక్ అవుతుంది అంటే బాండ్ మనకి ఎక్స్టర్నల్గా న్యూక్లియోఫైల్ని యూస్ చేస్తున్నాం. సో న్యూక్లియోఫైల్ ఏం చేస్తుంది, ఈ సిలికా అనేది ఎలక్ట్రో పాజిటివ్ అటామ్కి అయితే దీన్ని అటాక్ చేస్తుంది. సో ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఈ కార్బన్ దగ్గర ఏమొస్తుంది, ఆల్ఫా కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఫైనల్లీ దెర్ ఈజ్ ఎ డబల్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా పొజిషన్స్లో డబల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో మీకు వచ్చే ప్రొడక్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది. సో మీరు ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే కనుక మనం తీసుకున్న రియాక్టెంట్లోనూ డబల్ బాండ్ ఉంది, ఫామ్ అయిన ప్రొడక్ట్లోనే డబుల్ బాండ్ ఉంది. కానీ ఎలక్ట్రోఫైల్ అటాక్ మాత్రం గామా పొజిషన్లో జరిగింది అనేది మాత్రం మనం అబ్జర్వ్ చేయాల్సిన రియాక్షన్ దీనిలో. ఓకే, సో ఇది జనరల్ రియాక్షన్ అని చెప్పుకున్నాం కదా. దీన్ని మనం ఫర్దర్గా
ఆల్కైల్ గ్రూప్స్ తీసుకొని అప్లై చేస్తే ఈ విధంగా ఉంటుంది రియాక్షన్. ఓకే, ఇది వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ ఎల్ఎల్సిలేన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ వచ్చేసరికి సకురై రియాక్షన్ అని చెప్తాం. సకురై రియాక్షన్ ది ఎడిషన్ ఆఫ్ ఎలైలిక్ సిలేన్ టు కార్బనైల్ కాంపౌండ్. ఓకే, కార్బనైల్ కాంపౌండ్కి ఎల్ఎల్సిలేన్ యాడ్ చేసినప్పుడు ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్స్, మీరు ఏ టైప్ ఆఫ్ లూయిస్ యాసిడ్స్ అయినా యూస్ చేయొచ్చు. AlCl3 అవ్వచ్చు, BF3 అవ్వచ్చు, TiCl4 అవ్వచ్చు. అలా నేను ఇక్కడ ఈ రియాక్షన్కి వచ్చేసరికి TiCl4ని యూస్ చేసా. సో కార్బనైల్ కాంపౌండ్స్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్తో రియాక్ట్ అయితే కనుక మనకి ఫైనల్గా ఈ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలైలిక్ సిలేన్ తీసుకున్నాం. ఎలైలిక్ సిలేన్ వచ్చేసరికి కార్బనైల్ కాంపౌండ్తో రియాక్ట్ అయింది. సో ఫైనల్గా ఆల్కహాల్ ఫార్మేషన్ జరిగింది. ఎలైలిక్ బాండ్ అలానే ఉంది, కానీ ఈ కార్బన్ దగ్గర ఆల్కహాల్ ఫార్మేషన్ జరిగింది. ఎలా ఫామ్ అయిందో మెకానిజంలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బనైల్ కాంపౌండ్ ఎలా ఉంటుంది కదమ్మా, ఈ కార్బనైల్ కాంపౌండ్లో మనకి అది కీటోన్ అవ్వచ్చు, ఆల్డిహైడ్ అవ్వచ్చు. సో ఆర్ ప్లేస్లో ఆర్ ఈక్వల్స్ టు ఆల్కైల్ గ్రూప్, ఎరైల్ గ్రూప్ ఆర్ హైడ్రోజన్. ఓకే, సో అలానే మనం ఎలైలిక్ సిలేన్ తీసుకున్నాం. దిస్ ఈజ్ ఎలైలిక్ సిలేన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న లూయిస్ యాసిడ్ తీసుకున్నాం కదమ్మా, టైటానియం Cl4. దాని నుంచి టైటానియంకి ఒక క్లోరిన్ బాండ్ బ్రేక్ అయితే కనుక Cl మైనస్ ఎలిమినేట్ అయిపోతుంది కదా. సో టైటానియం ప్లస్ కదా, మెటల్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఎందుకంటే టైటానియం హ్యావింగ్ ఎంటీ ఆర్బిటల్. సో ఎంటీ డి ఆర్బిటల్. ఆ ఎంటీ డి ఆర్బిటల్లోకి ఏమవుతుందంటే ఈ కార్బనైల్ కాంపౌండ్ తీసుకుంటే కనుక C డబల్ బాండ్ O. ఎలక్ట్రోఫిలిక్ నేచర్ ఎక్కడుంది, ఇక్కడ కార్బన్కి ఉంది. సో కార్బన్ హ్యావింగ్ ఎలక్ట్రోఫిలిక్ నేచర్, ఆక్సిజన్కి ఈ బాండ్ పేర్ అంతా కూడా షిఫ్ట్ అవుతుంది. సో ఆక్సిజన్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్, అందువల్ల O- కింద ఉంటుంది ఆక్సిజన్. ఇక్కడ కార్బన్ వచ్చేసరికి C+ కింద ఫామ్ అవుతుంది. సో దీని దగ్గర ఎలక్ట్రాన్ రిచ్ నేచర్ ఉంది ఆక్సిజన్ దగ్గర. సో ఈ ఎలక్ట్రాన్ రిచ్ నేచర్ ఉండడం వల్ల ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ టు ఎంటీ డి ఆర్బిటల్ ఆఫ్ టైటానియం. సో ఎంటీ డి ఆర్బిటల్ ఆఫ్ టైటానియంతో మనకి బాండ్ ఫామ్ చేసుకుంటుంది. అది ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ని ఇచ్చి బాండ్ ఫామ్ చేసుకుంటుంది, అందువల్ల మనకి ఆక్సిజన్ టైటానియం బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎలక్ట్రోఫిలిక్ నేచర్ అనేది కార్బన్కి ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సిలికా కార్బన్ బాండ్ బ్రేక్ అవుతుంది. ఎందుకు బ్రేక్ అవుతుందంటే మనకి Cl- అనేది అవైలబుల్గా ఉంది కదా రియాక్షన్లో. ఆ Cl- అనేది న్యూక్లియోఫైల్ కదా. సో న్యూక్లియోఫైల్ వచ్చేసరికి ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ సిలికాతో రియాక్ట్ అయ్యి, దట్ ఈజ్ ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఆఫ్ సిలికాన్ ఎక్కువ ఉంటుంది కదా. సో దాంతో రియాక్ట్ అయ్యి మనకి బాండ్ బ్రేక్ చేసుకుంటుంది. సో బాండ్ బ్రేక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏ యొక్క ఛార్జ్ వస్తుంది, కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, సిలికాకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ పాజిటివ్ ఛార్జ్ ఉన్న సిలికా న్యూక్లియోఫైల్తో రియాక్ట్ అయ్యి మనకి డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతుంది అది. సో ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఈ ఎలైలిక్ బాండ్ని పాలరైజ్ చేస్తే కనుక ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఈ కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్న కార్బనియాన్ ఈ ఎలక్ట్రోఫిలిక్ నేచర్ ఉన్న కార్బన్తో రియాక్ట్ అయ్యి డైరెక్ట్గా ఈ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్ ఆటమ్, ఇది నెగిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్ ఆటమ్, రెండింటికి మనకి ఫైనల్గా డబుల్ బాండ్. దిస్ ఈజ్ అగైన్ ఎలైలిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని హైడ్రోలిసిస్ చేస్తే కనుక ఫర్దర్గా హైడ్రోలిసిస్ చేసినప్పుడు ఏమవుతుంది, వీక్ బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఆక్సిజన్ టైటానియం బాండ్ అనేది వీక్ బాండ్. సో ఆ బాండ్ బ్రేక్ అయ్యి మనకి ఇక్కడ ఫైనల్గా OH కింద ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫైనల్ ప్రొడక్ట్. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే కనుక R3SA న్యూక్లియోఫైల్ ఇక్కడ మనకి ఎలిమినేట్ అయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే R3SA న్యూక్లియోఫైల్. మన న్యూక్లియోఫైల్ కింద దాన్ని క్లోరిన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్గా ఏదైనా న్యూక్లియోఫైల్ యూస్ చేస్తే కనుక ఆ న్యూక్లియోఫైల్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. దిస్ ఈజ్ సకురై రియాక్షన్. థర్డ్ అప్లికేషన్ వచ్చేసరికి ఏం చెప్పచ్చు అంటే రియాక్షన్ ఆఫ్ ఎలైలిక్ సిలేన్స్ విత్ యాసిడ్ క్లోరైడ్స్ టు ఫార్మ్ బీటా గామా అన్సాచురేటెడ్ కీటోన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్ ఎలైలిక్ సిలేన్స్. ఎలైలిక్ సిలేన్స్ వచ్చేసరికి అసైల్ క్లోరైడ్స్. అసైల్ క్లోరైడ్ అంటే ఏం చెప్పొచ్చమ్మా, RCOCl. అక్కడ R ప్లేస్లో ఎలైల్ గ్రూప్ అవ్వచ్చు, ఎరైల్ గ్రూప్ అవ్వచ్చు, ఫినైల్ గ్రూప్ అవ్వచ్చు, ఏ గ్రూప్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్ రియాక్షన్ తీసుకుంటే కనుక సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈజీగా లివింగ్ గ్రూప్ కదమ్మా క్లోరిన్ అనేది, ఈజీ లివింగ్ గ్రూప్, గుడ్ లివింగ్ గ్రూప్. సో Cl- ఎలిమినేట్ అయిపోతే కనుక దీని నుంచి ఆ Cl- న్యూక్లియోఫైల్ అనేది ఇక్కడ ఉన్న SIతో రియాక్ట్ అవుతుంది. సో ఈ బాండ్ బ్రేకింగ్ అనేది జరుగుతుంది, కార్బనియాన్ ఫార్మేషన్ జరుగుతుంది, C- SI+. సో
ఇక్కడ ఉన్న Cl మైనస్ ఇక్కడికి వచ్చి అటాక్ అవుతుంది. సో రెండు కలిపి ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి. ఫైనల్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ C+ కదా, ఈ C+ వచ్చేసరికి ఇక్కడ ఉన్న C- కార్బానియంతో రియాక్ట్ అయ్యి ఫైనల్లీ వి గెట్ PH COO CH 2CH డబల్ బాండ్ CH2. ఓకే, మీకు ఇంకొకలా ఎలా చెప్పొచ్చు అంటే ఈ రియాక్షన్ని, సపోజ్ మనం ఈ బాండ్ బ్రేక్ చేస్తున్నాం కదా, కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ బాండ్ కూడా బ్రేక్ చేసాం అనుకోండి, ఐ మీన్ డీలోకలైజేషన్ జరుగుతుంది కదా. మీకు ఎప్పుడైనా కానీ బాండ్ అనేది స్టేబుల్గా మనకి స్టేబుల్ ప్రోడక్ట్ ఫామ్ అవ్వాలి అంటే కనుక ఏదైనా డీలోకలైజేషన్లో ఇన్వాల్వ్ అయితే కనుక కార్బన్ ఐటమ్స్ కానీ రిమైనింగ్ ఐటమ్స్ కానీ డీలోకలైజేషన్ జరిగి ఫైనల్గా మనకి ప్రోడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఈ బాండ్ డీలోకలైజేషన్ జరిగితే ఐ మీన్ పాలిమరైజేషన్ జరిగితే కనుక ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్. ఆల్రెడీ ఈ కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్, రెండు కలిపి డబల్ బాండ్ ఫార్మేషన్ జరిగి ఇక్కడ ఏ ఛార్జ్ ఉందమ్మా, నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ మనం మీకు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది ఈ కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, ఐ మీన్ కార్బానియన్గా యాక్ట్ చేసింది. ఈ కార్బన్ కూడా కార్బానియన్గా యాక్ట్ చేసింది. ఎందుకు దీనికి అటాక్ చేయించకుండా దీనికి కూడా రియాక్షన్ చెప్తున్నారు అంటే కనుక కంపేర్ టు దిస్ కార్బన్, ఈ కార్బన్కి మనకి న్యూక్లియోఫిలిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ హ్యావింగ్ మోర్ న్యూక్లియోఫిలిక్ నేచర్ కంపేర్ టు దిస్ కార్బన్. సో మనకి అటాక్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఈ కార్బన్తో కంపేర్ చేస్తే ఈ కార్బన్ దగ్గర ఎక్కువగా జరుగుతుంది. అంటే ఈ కార్బన్ దగ్గర జరిగినప్పుడు ఒక ప్రోడక్ట్ వస్తుంది, ఈ కార్బన్ దగ్గర జరిగినప్పుడు ఒక ప్రోడక్ట్ వస్తుంది. కానీ ఈ కార్బన్ దగ్గర జరిగినప్పుడు అటాక్ మనకి వచ్చే ప్రోడక్ట్ మేజర్ ప్రోడక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఫైనల్ ప్రోడక్ట్. మీకు అబ్జర్వ్ చేస్తే కనుక రెండు కూడా సేమ్ ప్రోడక్ట్సే, కానీ స్టీరియోకెమిస్ట్రీ పరంగా మనం మెన్షన్ చేసినప్పుడు దీనికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. ఈ కార్బన్ దగ్గర ఈ కార్బన్ ఆటమ్ ఐ మీన్ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ ఆటమ్ అటాక్ అనేది మేజర్ ప్రోడక్ట్ని ఇస్తుంది. దిస్ ఈజ్ థర్డ్ అప్లికేషన్ ఆఫ్ అలైలిక్ సిలెన్స్. నెక్స్ట్ ఫోర్త్ అప్లికేషన్ వచ్చేసరికి అలైలిక్ సిలెన్స్ అండ్ రియాక్షన్ విత్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్స్. ఓకే, ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఫ్లూయిస్ యాసిడ్స్. మనం ఆల్రెడీ ఫస్ట్ అప్లికేషన్ చూసాం, సెకండ్ అప్లికేషన్ చూసాం కదమ్మా, ఏంటి సకురై రియాక్షన్. ఈ సకురై రియాక్షన్లో కార్బనల్ కాంపౌండ్స్ అండ్ రియాక్షన్ విత్ అలైలిక్ సిలెన్స్ ఎలా అయితే చెప్పుకున్నామో, ఫోర్త్ అప్లికేషన్లో కార్బనల్ కాంపౌండ్స్ ప్లేస్లో ఏం తీసుకున్నాం, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్స్ తీసుకున్నాం. సో ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్స్ అండ్ రియాక్షన్ విత్ అలైలిక్ సిలెన్స్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఫ్లూయిస్ యాసిడ్స్. మనం చెప్పుకున్నట్టుగా టైటానియం Cl4 కానీ BF3 కానీ AlCl3 కానీ ఏమైనా తీసుకోవచ్చు. సో ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇందాక ఆల్కహాల్ ఫామ్ అయింది కదా సకురై రియాక్షన్లో, కానీ ఇక్కడికి వచ్చేసరికి కార్బనల్ కాంపౌండ్ అలానే ఉంటుంది. మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్స్ తీసుకున్నప్పుడు ఆల్ఫా బీటా బాండ్ అనేది రియాక్ట్ అవుతుంది. సో ఈ కార్బనల్ కాంపౌండ్ ఏదైతే ఉందో అలానే ఉంటుంది. ఈ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్లో ఉన్న ఆల్ఫా బీటా డబల్ బాండ్ రియాక్ట్ అయ్యి మనకి ఫైనల్గా ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ అలైలిక్ సిలెన్. సో ఇక్కడ చూడండి, ఆల్ఫా బీటా బాండ్ రియాక్ట్ అయింది అలైలిక్ సిలెన్తో. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడైనా కానీ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనల్ కాంపౌండ్స్ని తీసుకుంటే కనుక కార్బనల్ కాంపౌండ్ మోర్ రియాక్టివ్ కాదు కంపేర్ టు ఆల్ఫా బీటా బాండ్. ఓకే, ఇంకొకటి ఎలా చెప్పచ్చు అంటే దీనికి మనకి అలైలిక్ బాండ్ అనేది ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ రియాక్షన్లో చెప్పుకున్నట్టుగా ఇక్కడ కూడా మనకి ఈ కార్బన్ దగ్గర అటాక్ జరుగుతుంది. కానీ ఫైనల్గా ఈ కార్బన్కి డబుల్ బాండ్ ఫామ్ అవ్వడం వల్ల అగైన్ మీకు ఈ కార్బన్ దగ్గర అటాక్ జరిగినట్టుగానే కనిపిస్తుంది ప్రోడక్ట్లో. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ అప్లికేషన్ చూస్తే కనుక సేమ్ మనం ఇందాక ఎలా అయితే చెప్పుకున్నామో అలానే ఉంటుందమ్మా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రియాక్టెంట్ అండ్ రియాక్షన్ విత్ అసైల్ క్లోరైడ్. ఓకే, CH3COCl. అసైల్ క్లోరైడ్తో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ డబుల్ బాండ్ అనేది బ్రేక్ చేసామనుకోండి. ఈ డబుల్ బాండ్ బ్రేక్ చేస్తే కనుక ఇక్కడ ఏమొస్తుంది, బీటా ప్లేస్లో కార్బోకేటయాన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, డబుల్ బాండ్ ఎలా పాలరైజ్ చేయొచ్చు కదా, అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ రావచ్చు కదా, ఇక్కడ ఎందుకు పాజిటివ్ ఛార్జ్ వచ్చేలా తీసుకున్నారు అంటే కనుక ఆల్రెడీ చెప్పుకున్నాం, బీటా సిలైల్ కార్బోకేటయాన్ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ. సో బీటా సిలైల్ కార్బోకేటయాన్ అనేది మోర్ స్టేబుల్ కాంపౌండ్ అవడం వల్ల అది వచ్చి ఇంటర్మీడియట్ వచ్చేసరికి మేజర్ ప్రోడక్ట్ని ఇస్తుంది. అందువల్ల మనం ఇటు సైడ్ పాలరైజ్ చేసాం, బాండ్ పాలరైజేషన్ ఇటు సైడ్ చేసాం. సో ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, ఈ కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. నెక్స్ట్ C డబుల్ బాండ్ ఓ ఉంది కదమ్మా, C డబుల్ బాండ్ ఓలో O- C+ కదా, ఈ కార్బన్ అని వచ్చేసరికి ఈ కార్బన్ దగ్గర రియాక్ట్ అయ్యి మీకు ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ AlCl4తో రియాక్ట్ చేస్తున్నాం కదా, ఫైనల్లీ వీ గెట్ దిస్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అలైలిక్ సిలెన్స్ ఆర్ అలైల్ సిలెన్స్. థ్యాంక్ యూ.